రేపే సోమవారము అమావాస్య తర్వాత రోజు. అలాగే మనకు నవరాత్రులు కూడా రేపటి నుంచే మొదలయ్యాయండి. కాబట్టి నవరాత్రుల్లో మొట్టమొదటి రోజు. కాబట్టి మీరు అమ్మవారి ముందల దీపంలో ఇది ఒక్కటి గనక వేసి వెలిగించినట్లయితే మీకున్నటువంటి కష్టాలు, దరిద్ర బాధలు, అప్పుల సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి ఈ నవరాత్రుల్లో మీకున్నటువంటి అన్ని రకాల సమస్యలు, దోషాలన్నీ పోయి నవగ్రహాల యొక్క అనుకూలతతో పాటుగా మీకు బాగా బాగా కలిసి వస్తుంది. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులతో పాటుగా పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆశీస్సులు కూడా మీకు, మీ కుటుంబానికి ఉండి అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. సోమవారం అంటే పరమేశ్వరునికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు అన్న సంగతి అందరికీ తెలిసిందేనండి. కానీ మనకు అమావాస్య తర్వాత రోజు వస్తుంది కాబట్టి ఈ సోమవారం చాలా పవర్ఫుల్. అలాగే మనకు నవరాత్రులు కూడా మనకు సోమవారం నుంచే మొదలయ్యాయి. రేపటి నుంచి ఏంటంటే అమ్మవారికి చక్కగా పూజలు చేస్తూ ఉంటారు. కొంతమంది 2 పూటలు చేస్తూ ఉంటారు. కొంతమంది ఒక్క పూట అమ్మవారికి పూజ చేస్తూ ఉంటారు. ఎంతో నియమనిష్టలతోటి, భక్తి శ్రద్ధలతోటి ఆ తల్లిని కొలుస్తూ ఉంటారనమాట. రేపు మీరు చక్కగా సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని, వాకిలిని శుద్ధి చేసుకోండి. ఎందుకంటే మనకు గ్రహణము అలాగే అమావాస్య తర్వాత రోజు కాబట్టి ఇల్లు తుడిచేటటువంటి నీటిలో కాస్తంత రాళ్ల ఉప్పును వేసుకొని ఇల్లు తుడుచుకోవటము, అలాగే పసుపు నీటిని చల్లుకోవటము, ఇలాంటి నియమాలు ఆచరించాలి. తర్వాత ఏంటంటే తప్పనిసరిగా తలంటు స్నానం అనేది చేయాలన్నమాట. రేపు సోమవారం కాబట్టి తలస్నానము మీరు భోజనం కానీ టిఫిన్ కానీ చేయక ముందలే తలస్నానం చేయటం వలన మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే సోమవారం రోజున ఏదైనా ఆహారం తిని తర్వాత తలస్నానం చేసినట్లయితే కోటి దీపాలు ఆర్పినంత పాపము అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఉదయమే పరగడుపునే చక్కగా కాఫీ కానీ టీ కానీ తాగేసేసి మీరు తలస్నానం అనేది చేయొచ్చండి. అలా చేసేసిన తర్వాత చక్కగా ఉతికిన బట్టలు ధరించాలి. నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నవరాత్రుల్లో మీరు ధరించకూడదు. అలాగే ఈ నవరాత్రుల్లో నాన్ వెజ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కానీ వండటం కానీ బయట తినటం కానీ చేయకూడదు. అలా కాదని చేస్తే ఏంటంటే అమ్మవారి యొక్క అనుగ్రహానికి బదులుగా ఆగ్రహానికి గురయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇక చక్కగా మీరు మీ యొక్క పద్ధతుల్లో అమ్మవారికి మీ శక్తికి తగ్గట్లుగా మనస్ఫూర్తిగా ఆ తల్లికి మీరు దీపారాధన చేయండి. దీపం వెలిగించండి. దీపం వెలిగించినప్పుడు మర్చిపోకుండా దీపంలో ఈ ఒక్క వస్తువును గనక మీరు వేసినట్లయితే ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులతో పాటుగా మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మీకు బాగా కలిసి రావటానికి, పట్టిందల్లా బంగారంగా మారటానికి బాగా అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే చాలా రకాలుగా కుటుంబంలో ఆర్థిక సమస్యలతోటి లేదా ఇంటి పరంగా కలిసి రావటం లేదు, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో మనం సతమతమైపోతూ ఉంటామన్నమాట. ఇంటింటికి ఓ సమస్య, మనిషి మనిషికి ఓ సమస్య, ఇలా ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉన్న వాళ్ళు ఎక్కడో నూటికో కోటికో ఒకళ్ళు ఉంటున్నారండి. ప్రతి మనిషి కూడా కష్టాలతో అల్లాడిపోతూనే ఉంటున్నారనమాట. కాబట్టి అలాంటి కష్టాల నుంచి బయటపడటం కోసం ఈ నవరాత్రులు అనేవి మీకు బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఎంత సంపాదించినా కూడా కుటుంబంలో ఏంటంటే డబ్బు ఒక్కొక్కసారి వృధాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. అనుకోని ఖర్చులు వచ్చి పడుతూ ఉంటాయి, నిందలు పడుతూ ఉంటాయి, రకరకాలైనటువంటి మాటలు పడాల్సి వస్తుంది. ఖర్చులు సరిపోక మళ్ళీ అప్పులు చేయటము, ఆ అప్పులకు వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడటము, ఇలా చాలా రకాలుగా సమస్యలు వస్తూ ఉంటాయన్నమాట. అలాంటివన్నీ తీసేసుకోవటానికి ఈ రోజు కన్నా మంచి సమయం ఇంకొకటి దొరకదు. అలాగే మనకు అమావాస్య తర్వాత రోజు ఈ సోమవారం వస్తుంది కాబట్టి మీకు దగ్గరలో శివాలయం ఉంటే చక్కగా శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయండి. అలా అభిషేకం చేయటం వల్ల ఏంటంటే శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి మీకున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తీసేసి ఇప్పటి నుంచి ఈ నవరాత్రుల దగ్గర నుంచి కూడా మీకు బాగా కలిసి రావటానికి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆశీస్సులు కూడా మీకు తప్పకుండా తోడ్పడతాయన్నమాట. కాబట్టి మీకు అవకాశం కుదిరితే ఈ చిన్న నియమం పాటించడానికి ప్రయత్నించండి. ఇక అలా చేసేసి మనకు దీపం ఏంటంటేనండి, దీపం సాక్షాత్తు లక్ష్మీదేవి రూపంగా భావిస్తూ ఉంటారనమాట. దీపం ఏ ఇంట్లో అయితే నిత్యంగా దీపం వెలుగుతూ ఉంటుందో లేదా కనీసం కొన్ని ప్రత్యేకమైనటువంటి ఇలాంటి తిథుల్లోనైనా సరే నియమనిష్టలతో ఎవరైతే దీపారాధన చేస్తూ ఉంటారో ఆ ఇంట్లో సాక్షాత్తు లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందన్నమాట.
దీపం ఏంటంటే లక్ష్మీదేవి రూపం కాబట్టి, ఆ దీపపు వెలుగుల్లో నకారాత్మక శక్తులు, కంటికి కనిపించని కారాత్మక శక్తులు, దుష్ట శక్తులు ఇలాంటివన్నీ కూడా కాలిపోయి, ఆ వెలుగుల్లో మన జీవితం వెలుగులతో నిండిపోవటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి దీపం ఏంటంటే మానవుని యొక్క జీవితాన్ని మార్చేటటువంటి శక్తి దీపానికి ఉంది. కాబట్టి మీరు చక్కగా ఇంట్లో సింపుల్‌గానైనా సరే దీపారాధన ప్రతిరోజు కూడా ముఖ్యంగా ఈ నవరాత్రుల్లో కొంతమంది చక్కగా 2 పూటలు కూడా చేసుకుంటూ ఉంటారండి నియమాలను ఆచరిస్తూ. కానీ కొంతమంది చేయలేని వాళ్ళు ఒక్క పూటైనా సరే మీరు దీపారాధన చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి అమ్మవారి దగ్గర. అలా చేయటం వలన మీకు బాగా కలిసి వస్తుందనమాట. అంటే చాలామంది కూడా ఇంట్లో కుటుంబంలో సమస్యలతోటి, ఆలోచనలతోటి ఏంటంటే అవే ఆలోచనలతో ఉంటూ ఉంటారు గానీ దీపారాధన చేయటానికి కూడా వాళ్ళకేంటంటే దేవుడు ఎక్కడున్నాడులే, మన బాధలు మనకు సరిపోతూనే ఉంటున్నాయి అనని చెప్పేసి పనుల్లో పడి, వారి యొక్క బాధల్లో పడి, శక్తి లేక, మానసికంగా కూడా స్థిరత్వాన్ని కోల్పోయి అలా చేస్తూ ఉంటారనమాట. కానీ మీరు కూర్చొని బాధపడేదేంటో ఆ తల్లి దగ్గర కూర్చొని అంటే దేవుడి ముందల కూర్చొని బాధపడండి. మీ యొక్క సమస్యలు తీరటానికి దారే లేదని చెప్పేసి మీరు ఎలాగైతే బాధపడుతున్నారో ఖచ్చితంగా ఆ దైవం దారి చూపిస్తుందండి. అలా కాకుండా మీలో మీరు ఒంటరిగా ఎంత కుమిలిపోయినా అలాగే 10 మందికి చెప్పుకున్నా కూడా ఎవ్వరూ మన బాధలు ఆర్చరు, తీర్చరు. అలాగే మనకు సమస్యల నుంచి బయటపడటానికి దారి కూడా కనిపించదనమాట. ఆర్థిక సమస్యలవ్వచ్చు, అప్పుల సమస్యలవ్వచ్చు, భార్యాభర్తల మధ్య గొడవలవ్వచ్చు, పిల్లలకి చదువులు రాకపోవటం, పిల్లల్ని చదివించలేకపోవటం, కనీస అవసరాలు తీర్చుకోలేకపోవటము, అనుకోని నిందలు వచ్చి పడటం ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయనమాట. అలాంటివన్నీ ఈ దీపంలో ఇది వేయటం వల్ల తొలగిపోతుంది. అది ఏంటి అంటే యాలుక్కాయ అనమాట. మీరు చక్కగా రేపు అమ్మవారి ముందల దీపం వెలిగించినప్పుడు, ఆ దీపంలో ఒక్క ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి యాలుక్కాయను మర్చిపోకుండా వేయండి. అలా వేయటం వల్ల ఏంటి అంటే, ఈ యాలుక్కాయ ఏంటంటే ధనాన్ని బాగా ఆకర్షిస్తుందనమాట. యాలుక్కాయ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట. యాలుక్కాయకి ధనాన్ని ఆకర్షించేటటువంటి శక్తి చాలా బాగా ఉంటుంది. కాబట్టి మీకున్నటువంటి ధనపరమైనటువంటి సమస్యలు అంటే మంచి సువాసన కలిగి ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి కూడా ఆ సువాసనని ఇష్టపడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఇలా యాలుక్కాయ వేయటం వలన ధనపరమైన సమస్యలు, అలాగే మీకు ఏదైనా అప్పుల సమస్యలు ఉన్నా కూడా తీరిపోతాయి. మీ ఇంట్లో కుటుంబపరమైన సమస్యలు ఏదన్నా ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారంగా మారుతుంది. మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. ఇలా మీరు చేసేటటువంటి వ్యాపార స్థలంలో కూడా చక్కగా మీరు రేపిట్లా ఒక యాలుక్కాయని వేసుకొని ఇంట్లో కానివ్వండి లేదా వ్యాపార స్థలంలో లేదా 2 చోట్లైనా సరే మీరు ఇలా ఒక యాలుక్కాయ వేసుకొని దీపాన్ని వెలిగించి చూడండి. మీకు విపరీతంగా కలిసి రావటానికి అంటే చూసి అది మీరే ఆశ్చర్యపోతారనమాట. అంటే ధనాకర్షణ, జనాకర్షణ అనేది బాగా పెరుగుతుందనమాట. రూపాయి వస్తుందనుకున్న కాడ 4 రూపాయలు వస్తాయన్నమాట. అసలు మాకు డబ్బు చేతికి అందట్లేదండి, నిలవటం లేదండి, బీరువాలో డబ్బు తీయటమే కానీ బీరువాలో డబ్బులు పెట్టి ఎన్నాళ్ళయిందో, బంగారం కొంటమే కానీ అది ఎప్పుడూ కూడా తాకట్టులోనే ఉంటుంది, మాకు అసలు బంగారం వేసుకునే జాతకమే లేదు, ఇట్లా చూసినోళ్ళు అట్లా బాగుపడుతూ ఉంటున్నారు, కానీ మేము మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉంటున్నాము, మా భర్తకు కలిసి రావటం లేదు, మాకు ఖర్చులు ఎక్కువైపోతున్నాయని చెప్పేసేసి ఒక్కొక్కరిని కదిలిస్తే చాలా సమస్యలు చెప్తూ ఉంటారండి. అలాగే నరదిష్టి కూడా మీ మీద ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాంటి నరదిష్టిని తీసివేసుకోవటానికి కూడా చక్కగా రేపు మీకు ఇది ఒక అద్భుతమైనటువంటి రోజని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఇలాంటి నియమాలను ఆచరిస్తూ మీరు దీపంలో ఇది ఒక్కటి వేసి వెలిగించండి. ఇది ఉదయము ఇలాగే చేయండి, అలాగే సాయంత్రం కూడా అలాగే చేయండి, 2 పూటలు కూడా అలాగే చేయండి. లేదా మీరు ఒక పూట ఏ పూట అయితే పూజ చేస్తారో ఆ పూట అయినా సరే మర్చిపోకుండా అలా చేయండి. అలా చేయటం వలన మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. ఇంకా మీకు కుదిరితే మట్టి ప్రమిదలో ఆవు నేతితో దీపం వెలిగించే ప్రయత్నాన్ని చేయండి. అలా చేయటం వలన అఖండ ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుందన్నమాట. 2 దీపాలు వెలిగిస్తే అంటే 2 ప్రమిదల్లో అటుపక్క ఇటుపక్క వెలిగిస్తే చక్కగా తమలపాకు మీద మీరు ఈ దీపపు ప్రమిదలు పెట్టేసేసి వెలిగించుకోండి. 2 ప్రమిదల్లో అందులో ఒక యాలుక్కాయ, ఇందులో ఒక యాలుక్కాయ అట్లా 2 ప్రమిదల్లో వేయొచ్చండి. ఇబ్బంది అయితే ఏమీ లేదు. లేదా ఒక ప్రమిదలో వేయాలి అని అనుకున్న ఒక్క ప్రమిదలోనైనా సరే వేసుకోవచ్చు అనమాట. అది మీ యొక్క ఇష్టాన్ని బట్టి. కాకపోతే ఆ యాలుక్కాయ మాత్రం ఆకుపచ్చ రంగులో ఉండాలన్నమాట. ఎండిపోయినటువంటి యాలుక్కాయ అనేది పనికి రాదు. ఎండిపోయినటువంటి యాలుక్కాయ వల్ల మనకింకా
ధన సమస్యలు వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి యాలుక్కాయకి ఆకర్షణ శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా ఈ రోజునేంటంటే చక్కగా అమ్మవారికి నైవేద్యంగా ఏదన్నా తీపి పదార్థము అంటే పాయసం కావచ్చు, పొంగలి కావచ్చు, లేదా ఒక చిన్న బెల్లం ముక్కనైనా సరే మీరు నైవేద్యంగా పెట్టేసేసి ఆ తల్లిని భక్తి శ్రద్ధలతో పూజించండి. అలాగే పార్వతీ పరమేశ్వరుల యొక్క చిత్రపటానికి కూడా మీరు నమస్కారం చేసుకోండి. ఇలా చేయటం వలన మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. ఈ రోజున అమ్మవారిని చక్కగా ఎర్రటి మందార పుష్పాలతోటి అలంకరణ చేసేసి చక్కగా పూజ చేయండి. అమ్మవారికి మందార పుష్పాలంటే చాలా ఇష్టం అన్నమాట. కాబట్టి ఈ రోజున చక్కగా మందార పుష్పాలతో అలంకరణ చేసేసి మందార ఆకుల మీదైనా మీరు దీపపు ప్రమిదలనేవి పెట్టొచ్చు. లేదా తమలపాకు మీదైనా పెట్టొచ్చనమాట. ఇలా మీకు ఏవి అందుబాటులో ఉంటే అలాగ చేసేసి దీపంలో మాత్రం ఇలా వేసేసి మీకున్నటువంటి అన్ని సమస్యల నుంచి బయటపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఇలా ఈ వీడియో అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా సింపుల్‌గా ప్రతి ఒక్కళ్ళు చేసుకోగలిగినటువంటి పరిహారం అనమాట. అర్థమైంది కదండీ! ఈ నవరాత్రుల్లో మొదటి రోజున విజయవంతంగా మీరు దీపారాధన చేసుకొని ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు అలాగే పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆశీస్సులతో మీరు మీ నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ఆయు ఆరోగ్యాలతో తులతూగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది నలుగురు మిత్రులకు చేరే అవకాశం అనేది ఉంటుంది. అలాగే లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ యాక్టివ్ అవుతుంది. అక్కడ క్లిక్ చేస్తే మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి. కాబట్టి ఒక లైక్ ఇచ్చి మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేసి పాయింట్స్ కూడా యాడ్ చేయండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు.